ఒక డెంటిస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. వచ్చి నా పళ్ళను గురించి చూయించుకునేప్పుడు నాకు ఇక్కడ ఫిజిక్స్ కనిపించింది. ఒక కాన్కేవ్ రిఫ్లెక్టార్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక లైట్ సోర్స్ ఉంది. సో దీని మీద పడ్డ లైట్ మనకు ప్యారలల్గా వచ్చి ఇప్పుడు నేను నోరు తెరిస్తే నా పళ్ళ మీద పడితే అప్పుడు డాక్టర్ గారికి చూడడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక మౌత్ మిర్రర్ ఉంది. ఇది కూడా ఒక కాన్కేవ్ మిర్రర్. వైపు దవడ వైపు చూడాలంటే డాక్టర్ గారికి ఇది ఉపయోగపడుతుంది. అంటే విత్ ఇన్ ద ఫోకల్ లెంత్ పెడితే పన్ను యొక్క చూడరాని వైపు అది ఎన్లార్జ్ చేసి చూపిస్తుంది. ఇక్కడ మనకు ఒక యూవీ లైట్ ఛాంబర్ ఉంది. ఎందుకంటే వీరు దీనిలో మనకు ఒక్కొక్క పేషెంట్కి వాడే పళ్ళకి వాడే పనిముట్లను దీనిలో పెడతారు ఆఫ్టర్ స్టెరిలైజేషన్. ఇక్కడ మీకు ఒక బ్లూ లైట్ కనిపిస్తుంది, ఇది యూవీ లైట్. సో యూవీ లైట్ ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా, వైరస్లు, ఇతర క్రిమి కీటకాలకు జెర్మిసైడ్గా పనిచేస్తుంది, అంటే చంపేస్తుంది. మీకు తీసి చూస్తే మీకు సేమ్ ఒక ట్యూబ్ లైట్ కనిపిస్తుంది. సో ఎలాంటి ట్యూబ్ లైట్ అంటే మనం ఇంతకుముందు వాడే పాతకాలం ఎల్ఈడి లేనప్పుడు వాడే సంప్రదాయ ట్యూబ్ లైట్ కనిపిస్తుంది. ఈ ట్యూబ్ లైట్ రూల్స్ సేమా అంటే సేమ్. మీరు ఆశ్చర్యపోతారు. అల్ట్రా వైలెట్ రేస్ వస్తాయి, అతి నీల లోహిత కిరణాలు. మరి ఇది హానికరం కాదా అంటే కాదు. మరి ఇది మాత్రం ఎక్కువ అల్ట్రా వైలెట్ రేస్ మన మీద పడితే మనకు హానికరమే. మరి దానికి దీనికి తేడా ఏంటి? మీకు చూస్తే కలర్లో తేడా కనిపిస్తుంది. సో దీనిలో ఏముంటుందంటే దీనిలో అయినా మనకి ఇక్కడ మామూలు బల్బులో ఉండే ఒక కాయిల్ ఉంటుంది, ఇక్కడ ఒక కాయిల్ ఉంటుంది. ఇందులో దీనిలో కానీ మనకు ఒక ఆర్గాన్ నియాన్ లాంటి జడవాయువులు ఉంటాయి. వీటిని మనం మెర్క్యూరీ ల్యాంప్స్ అని పిలుస్తాం. ఎందుకు అంటే దీనిలో కొంత పర్సెంట్ పాదరసం యొక్క బాష్పం అంటే ఆవిరి ఉంటుంది. సో ఏమవుతుందంటే ఎప్పుడైతే నేను దీనికి హై వోల్టేజ్ ఇస్తానో ఇక్కడ ఉండే కాయిల్స్ వేడెక్కి ఎలక్ట్రాన్లను ఉత్సర్గం చేస్తాయి. దీన్ని మనం ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అంటాం. సో దీనిలో నుంచి ఎలక్ట్రాన్స్ వెళ్తూ మెర్క్యూరీ యాటమ్స్ను ఢీకొంటాయి. సో ఢీకొంటే మెర్క్యూరీ ఎగ్జైట్ అవుతుంది, దానికి ఎనర్జీ పెరుగుతుంది. ఎనర్జీ పెరిగిన మెర్క్యూరీ యాటమ్స్ హై లెవెల్లో ఉండకుండా మళ్ళీ కిందికి పడిపోతుంది. సో వాటి యొక్క ఎనర్జీ తగ్గిపోవాలి. ఎనర్జీ తగ్గాలంటే అవి యూవీ రేస్ని ఇస్తాయి, అల్ట్రా వైలెట్ రేస్ని ఇస్తాయి. దీనిలో ఎందుకు అల్ట్రా వైలెట్ రేస్ బయటకు రావంటే దీనికి లోపల ఒక కోటింగ్ ఉంటుంది, దాన్ని మనం పాస్పార్ కోటింగ్ అంటాం. అదే దీనికి పాస్పార్ కోటింగ్ లేదు. సో మరి దీనిలో ఎందుకు యూవీ రేస్ రావంటే ఈ పాస్పార్ కోటింగ్ మీద పడి ఆ యూవీ రేస్ మళ్ళీ మనకు వైట్ లైట్ విబ్జిఆర్ కలర్స్ తోని బయటకు వస్తుంది.